హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక సింపుల్ రాగి దోశ చూపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీ అండి, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఏం లేదండి, ఒక 1 కప్ రాగి పిండి తీసుకుంటే 1/2 కప్ రైస్ ఫ్లవర్ అండ్ 1/4 కప్ ఉప్మా రవ్వ అండ్ 1/2 కప్ పెరుగు, ఇవన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మన కన్సిస్టెన్సీని బట్టి. బట్ రాగి దోశ అనేది కొంచెం క్రిస్పీగా కొంచెం వాటరీగా ఉంటే, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అవన్నీ వేసుకొని వాటర్ కలిపేసి పెట్టేసుకోవాలి పక్కకి. కొంచెం అది కన్సిస్టెన్సీ సెట్ అవుతుంది అనమాట. దాని తర్వాత అందులోకి జీలకర్ర, ఉల్లిపాయలు అండ్ క్యారెట్ ఉంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా పచ్చిమిరపకాయ, అల్లం కూడా వేసుకోవచ్చు. బట్ పిల్లలు తింటారు కదా అని చెప్పేసి నేను వేయలేదు. అవన్నీ వేసేసుకొని కొంచెం కుకింగ్ సోడా వేసుకుంటే మనకి కొంచెం సాఫ్ట్గా కూడా వస్తాయన్నమాట. అది వేసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసుకొని దాని తర్వాత ప్యాన్ పెట్టేసుకొని అది కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసేసి దోశ వేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది. పల్చగా రవ్వ దోశలాగా వేసుకోవచ్చు, ఇలా థిక్నెస్గా కూడా వేసుకోవచ్చు. దీంతో పల్లి టమాటో చట్నీ చేశాను, అది కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయండి. ఇది కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. నాకు చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అండి.